ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ ఇప్పుడు హెల్తీగా ఉండాలి. ఈ అంటే లైక్ ఇప్పుడు కొలెస్ట్రాల్ గాని, ఒబేసిటీ గాని వచ్చిన వాళ్ళందరూ ఏంటి అనంటే డైట్ ఫాలో అవ్వాలని చెప్పి ఎక్కువ శాతం ఆర్గానిక్ ఫుడ్ అని, లేదు అనంటే ఈ ఆయిల్ అంటే జనరల్‌గా రిఫైన్డ్ ఆయిల్‌కి బదులుగా ఆలివ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ నిజంగానే వర్కౌట్ అయితాయంటారా? ఇప్పుడు ఆలివ్ ఆయిల్ నాకు ఎక్స్‌పీరియన్సే లేదు. కాబట్టి నేను మాట్లాడలేను. పల్లీలు తిన్న మా అవ్వలు, మా తాతలందరూ 80 ఏండ్లు, 90 ఏండ్లు బతికినారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అవి తింటే వచ్చే ఎనర్జీ, అది పండే విధానము, మా భౌగోళిక పరిస్థితులకి అవి పండేటివి, దాన్ని వందల సంవత్సరాల నుంచి తినడము ప్రూవన్ అది. సో దాన్ని వదిలేసి నేను ఇప్పుడు ఏదో ఆలివ్ ఆయిల్ రేట్ ఎక్కువ కాబట్టి అది బెస్ట్ అని ఎవడో చెప్పినాడు, ఏదో పెట్టినాడు, ఏదో పేపర్లో రాసినాడు అని చెప్పి అదే అది నాకు అవసరం లే. ఇప్పుడు నాకేదో ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ నాకు తెలిసినవి ఏమి తెల్ల నాకు లేదనుకో, అప్పుడు ఏదో ఇప్పుడు హాస్పిటల్ పడతాము, డాక్టర్ దగ్గరికి పోతాము, పొట్టలో ఏదో ప్రాబ్లం వస్తుంది, నీకేదో పొట్టలో ఏదో జరిగింటుంది, అది అర్జెంటుగా అపెండిసైటిస్ చేయాలా, అది నాకు తెలియదు. సో డాక్టర్ ఏం చెప్తే అది తినాల్సిందే. అట్లా నేను ఆలివ్ ఆయిల్ అనో, ఇంకోటనో, ఎక్కడో ఇంపోర్టెడ్ వెజిటబుల్స్, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అనో, అది బెస్ట్ బ్రోకలీ అనో, ఇంకోటనో ఎందుకు చేయాలా? మా ఊర్లో పండే కూరగాయలు తింటాము, అవి ఆర్గానిక్గా పండించుకుంటాము. మనం పండించుకునేది అందరి కోసం కాకుండా మనము రూఫ్ టాప్లో 4 టమాటాలు, 4 బెండకాయలు, 4 మిర్చి, 4 వంకాయలు వేసుకొని అవి తింటే కూడా 4 మెంతులు, 2 తోటకూరలు వేసుకొని, 2 గోంగూరలు వేసుకుంటే చాలు. అవే మీకు యాంటీ క్యాన్సరు, యాంటీ డిప్రెషను, అన్నీ అవే చేస్తాయి. సపరేట్గా మందులు అవసరం లే, సపరేట్గా ఆయుర్వేదం అవసరం లే, అలోపతి అవసరం లే, హోమియోపతి అవసరం, ఏమీ అవసరం లే. సో మన ఫస్ట్ లైఫ్ స్టైల్ బాగుండంటే మీరు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. 4 కూరగాయల రూఫ్ టాప్ మీద పండించుకుంటే, అది దేశీ విత్తనాలు పండించుకుంటే, టమాటాలు మంచిగా ఆ టమాటా వేసి రసం చేస్తే టమాటా అంతా కరిగిపోయి ఆ కలరు ఫ్లేవర్ వచ్చేసేయాలి టమాటాకి. ఇప్పుడు టమాటాలు గట్టిగా రబ్బర్ ముక్కలాగా ఉంటాయి, అవి మిక్సీకి వేస్తే కానీ కరగవు. అవి ఎందుకు ట్రాన్స్పోర్ట్కి మంచిదని అవి చేసి పెట్టినారు. మొత్తం అందరికీ అవే టమాటాలు. వై అవర్ టొమాటో టేస్ట్ లైక్ ఏ కార్డ్బోర్డ్ అని ఒక ఆర్టికల్ తిన్నా, అంటే అట్ట ముక్కలాగా ఉండే టేస్ట్లే పాడులే వాటికి. సో అట్లా ఫుడ్లన్నీ తిని స్వామి నాకు ఆరోగ్యం బాగుండాలని దేవుడిని వేడుకుంటే ఏమొస్తుంది? ఇట్స్ నాట్ పాసిబుల్. సో సార్ ఇంకొకటి ఏంటి అనంటే ఇప్పుడు అందరిలో పెరిగిపోయేది డయాబెటీస్. ఇప్పుడు ఒక 10 మందిని తీసుకుంటే నియర్లీ 6-8 పీపుల్ డయాబెటీస్ తోటి ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అసలు ఈ డయాబెటీస్‌కి మెయిన్ రీజన్ ఏంటి? ఎన్నిసార్లు చెప్పేది ఇప్పుడు సర్వరోగాలకి భిన్న అరిగిపోయే ఫుడ్స్ తినేది ప్రాబ్లం. అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని కన్నడలో అదొక ఇదంటారు. అంటే 4 సార్లు తినాల్సి వస్తుందంటే రైట్ ఫుడ్ కాదు అని. సో డయాబెటీస్ వచ్చేదానికి మెయిన్ కారణం రిపీటెడ్ ఈటింగ్ ఆఫ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్. దాంట్లో కూడా ఫస్ట్ రైస్, చక్కెర రైస్, ఎక్కువ స్వీట్లు తిన్నా ఏమవుతుంది? ఈ గ్లూకోజ్నంతా రిలీజ్ అయిన గ్లూకోజ్, రైస్ స్వీట్తో రిలీజ్ అయిన గ్లూకోజ్నంతా ఫైర్ చేసి దాన్ని ఎనర్జీగా మార్చి, ఫ్యాట్గా మార్చి, గ్లైకోజన్గా మార్చి ఇవన్నీ చేయాలంటే ఇన్సులిన్ కావాలా, ఫైర్ చేయాలి. సో ఆ ఇన్సులిన్కు ప్యాంక్రియాస్ నుంచి ఎక్కువ పని, అది పనిచేసి అలసిపోతుంది. మీరు ఒకరోజు మీ ఇంటికాడ నుంచి నడుచుకొని వస్తారు మీ పనికి, 2 రోజులు నడుచుకొని రోజు నడవమంటే, సో అట్లా వీక్ అయ్యి లాస్ట్కు ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోయి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే అప్పుడు డయాబెటీస్ అంటాం. సో డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ప్యాంక్రియాస్ మీద లోడ్ తగ్గించాలి. ప్యాంక్రియాస్ మీద లోడ్ తగ్గించాలంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేది, ఎక్కువ ప్రోటీను, మినిమం ఫ్యాట్ ఉండే ఫుడ్స్ తింటే అందరికీ డయాబెటీస్ రివర్స్ అవుతుంది. మీరు కార్బోహైడ్రేట్ 0 చేసి, బాగా వాకింగ్ చేసి, బాగా సూర్య నమస్కారాలు బాగా టైట్గా టఫ్గా చేసి చెమట కారిస్తే చాలామంది డయాబెటిక్స్కి రివర్స్ అవుతుంది. దానికే మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్ 8% ఫైబర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఇడ్లీలో, దోశలో, పొంగలో ఏదో ఒకటి తినండి. అదేమో కొత్తగా మనం ఇంట్రొడ్యూస్ చేసేది కాదు మిల్లెట్స్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, నేనేం ఇంట్రొడ్యూస్ చేయలే. జొన్నలు ఇప్పటికీ ఉన్నాయి, సద్దలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, అవి మిల్లెట్సే. రేట్ తక్కువ కావాలంటే అవి కూడా తినొచ్చు, అవి కూడా ఓకే, రైస్ని అవాయిడ్ చేసి. ఇంకా ఎక్కువ ఫైబర్ ఉండే మిల్లెట్స్, కొర్రలు, ఆరికలు, సామలు, ఊదలు, అండు కూరలు కూడా మన పెద్దోళ్ళు మన డిఫరెంట్ ఏరియాస్లో, నెల్లూరు ఏరియాలో, ప్రకాశం జిల్లాలో, మదురైలో, తుమ్కూరులో ఇవన్నీ తిన్నారు. అనంతపూర్లో, మదనపల్లిలో ఇప్పుడు కూడా సామలు పండిస్తూ ఉంటారు, కొర్రలు పండిస్తూ ఉంటారు. నంద్యాలలో ఇప్పుడు కూడా ఉన్నాయి. పెద్దోళ్ళందరూ మేము తింటామండి బా, ఇప్పుడు ఏడబ్బా చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు 40 ఏళ్ళలో ఇంత మార్పు వచ్చింది, జబ్బులు వచ్చినాయి. వెరీ సింపుల్. సో బ్యాక్ పోండి, జొన్న రొట్టె తినండి, రాగిముద్ద తినండి, నడవండి, ఎండలో కూర్చోండి, అదే చెట్టు కింద కూర్చొని హ్యాపీగా బాతాకాని అయ్యండి, మాట్లాడండి, సంఘంతో ఉండండి,
చిన్నపిల్లలతో ఆడుకోండి, కొండలు ఎక్కండి, ఈత కొట్టండి చెరువుల్లో. స్విమ్మింగ్ పూల్ కాదు, మళ్ళా స్విమ్మింగ్ పూల్ అంతా అదే క్లోరినేషన్ అన్ని ఇష్యూస్ ఉంటాయి. సో అట్లా సో ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం అని కాదు, ఓవరాల్ లైఫ్ స్టైల్ మారాలి. ఇప్పుడు నేను వచ్చిన హైదరాబాద్కి 2 రోజులు ఉంటే వెళ్ళిపోతా. పోతానే మా రాగి ముద్ద రేపు తినేసి హంద్రిని మా కాలం మీద ఒక 8 కిలోమీటర్ రన్నింగ్ చేసిన, 5, 6, 7, 8 పరిగెత్తేస్తా. షర్ట్ ఆడు ఎవరు ఉంటారో షర్ట్ ఇప్పేసి పరిగెత్తారు. బాగా ఎండబడుతుంది. D3 వచ్చింది. బాగా కొబ్బరికాయ నీళ్ళు తాగేసి వచ్చి మా ఫుడ్ తింటా. అబ్బా థ్యాంక్స్ అది. 4 రోజులు చెత్త తిన్నా. చెత్త అంటే రైస్ తింటా, చెత్త ఇంట్లోనే తింటా, ఎక్కువ బయట తిన్నా అసలు పెద్దగా. మా ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నా బాడీ. అట్లని తినకపోతే డల్ కూడా ఏం కావడంలా, బికాస్ ఐఎమ్ హెల్తీ. నేను 2 రోజులు 3 రోజులు నిద్ర తక్కువైనా, ఫుడ్ సరిగా తినకపోయినా ఐఎమ్ ఆల్ రైట్. అట్లా మీరు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు నేను 2 డేస్ ఉపవాసం ఉండి కూడా నేను ఇట్లే మాట్లాడతా, ఇట్లే వాకింగ్ చేస్తా. మీరు ఆల్రెడీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మీ బండిలో యాక్చువల్గా పంచర్ అయింది, బేరింగ్ పోయింది, సొట్ట పోయింది, రెక్కిరిగింది, మీరు ఎట్లా ఎగరతారు? అవన్నీ రిపేర్లు చేసుకొని లైఫ్ స్టైల్ మార్చుకొని 1-2 నెలలు ఉండి మళ్ళీ ఉపవాసం చేసి ఫిట్ అయ్యి మళ్ళీ మీరు ఫుడ్ లేకపోయినా ఏం తిన్నా 3-4 నెలల తర్వాత ఫిట్ అవుతారు. అప్పుడు ఉపవాసం ఉండొచ్చు, నడవచ్చు, మెట్లు ఎక్కచ్చు, అన్నీ చేయొచ్చు.